హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు కర్రీ చేసి చూపించబోతున్నానండి. బెండకాయ మసాలా పులుసు. ఎప్పుడు చేసుకునే ప్రాసెస్తో కాకుండా ఒకసారి నేను చూపించిన విధంగా వండి చూడండి. అన్నం అంతా కూడా ఈ పులుసుతోనే డైలీ తినే రైస్ కన్నా కూడా కొంచెం ఎక్కువగానే తినాలి అని అనిపిస్తుంది. అంత కమ్మగా అనిపిస్తుంది. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ పులుసు అనేది రైస్కి, రోటీకి, పుల్కాకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక 1/2 kg బెండకాయలు తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా కట్ చేసుకోండి. పులుసు కర్రీ చేయబోతున్నాం కాబట్టి ముక్కలు అనేవి కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలండి. ఇలా పొడవుగా కట్ చేసుకోండి. నేను 1/2 kg బెండకాయలతో కర్రీ అనేది చేయబోతున్నాను. మీరు మీకు నచ్చిన క్వాంటిటీలో కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తీసుకోండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు పెరుగు తీసుకోండి. అలాగే 2 టొమాటోలను మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ అనేది ఇలా కప్పులో వేసుకుని ముందుగానే రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్టు, 1 టీ స్పూన్ కారము, చిటికెడు పసుపు వేసుకుని 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. మనం వేసిన మసాలాలన్నీ కూడా ఒకసారి బాగా స్పూన్తో కలపండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అన్నీ కూడా ఇలా బాగా కలిసిన తర్వాత 1/2 కప్పు పెరుగు కూడా అలా వేసేసుకోండి. ఈ మసాలాలన్నీ పెరుగులో కలిసేంత వరకు బాగా కలపండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా స్పూన్తో బాగా కలిపిన తర్వాత మసాలాలన్నీ ఇలా పెరుగులో కలిసిపోతాయి. ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి. కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 2 గరిటెల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయల్ని ఆయిల్లో వేసి గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఇలా కొంచెం సేపు ముక్కలన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయినట్లయితే మనం కర్రీ చేసినప్పుడు ముక్కలు అనేవి ఊడిపోకుండా కర్రీలో కరెక్ట్గా కనిపిస్తాయండి. ఈ విధంగా 2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు వేరొక కళాయి తీసుకుని కర్రీ స్టార్ట్ చేద్దాం. 2 గరిటెల ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోండి. అలాగే కొన్ని కరివేపాకులు కూడా వేసుకోండి. ఈ పోపు అంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఫ్లేమ్ని లోలో పెట్టుకుని దినుసులన్నీ కూడా బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చిలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. వీటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించి దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేలా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా బాగా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత కమ్మటి వాసన అనేది వస్తూ ఉంటుంది. అంతవరకు ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ అంతా కూడా అలా ఆనియన్స్లో వేసుకుని వాటిని కూడా టమాటో పేస్ట్ని కూడా బాగా ఉడికేంత వరకు ఫ్రై చేద్దాం. మూత పెట్టుకుని 2 నిమిషాలు బాగా ఉడికించినట్లయితే టొమాటో అంతా కూడా బాగా మగ్గి ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతూ ఉంటుంది. అంతవరకు కూడా ఉడికించండి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే టొమాటో అంతా బాగా మగ్గింది. ఆయిల్ పైకి రిలీజ్ అవుతుంది కదా, అంతవరకు కూడా ఉడికించి మనం ముందుగా మసాలాలన్నీ కూడా పెరుగులో కలుపుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా కూడా ఆ పెరుగంతా కూడా అలా వేసేయండి. ఈ పెరుగుని ఆయిల్లో బాగా కలపండి. టమాటో పేస్టు, పెరుగు, మసాలాలు అన్నీ కూడా కలిసేంత వరకు బాగా కలపండి. ఇలా 2 నిమిషాలు బాగా ఉడికించండి. పెరుగులో ఉన్న వాటర్ అన్నీ కూడా ఇంకెంతవరకు ఉడికించి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కళాయిలో వేసేసుకుందాం. ఈ విధంగా ముక్కలన్నీ కూడా కళాయిలో వేసేసుకున్నాం కదా, ఈ ముక్కలకు పెరుగు, మసాలాలు అన్నీ పట్టేంత వరకు గరిటెతో బాగా కలపండి. 2 నిమిషాలు ముక్కల్ని బాగా కలిపిన తర్వాత కర్రీకి సరిపడా సాల్టు, అలాగే కారము యాడ్ చేయండి. 1.5 టీ స్పూన్ల సాల్ట్ వేసాను.
అలాగే 2 టీ స్పూన్లు కారం వేసానండి. కారము ఉప్పు అనేవి మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకుని 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ముక్కల క్వాంటిటీ అనేది చూసుకుని ముక్కలు ములిగేంత వరకు కూడా వాటర్ పోయండి. ఇలా వాటర్ పోసి మనం వేసిన ఉప్పు కారం ముక్కలకు పట్టేంత వరకు బాగా గరిటెతో కలపండి. ముక్కలన్నీ కూడా వాటర్లోకి సర్దుకుని మూత పెట్టుకుని ఉడికించండి. ఒక 5 నిమిషాలు బాగా హై ఫ్లేమ్లో ఉడికించినట్లయితే మనం వేసిన మసాలాలన్నీ కూడా ముక్కలకి బాగా పడతాయి. అలాగే ముక్క కూడా బాగా ఉడుకుతుంది. ఈ విధంగా 5 నిమిషాల తర్వాత చూసి ఒకసారి బాగా కలిపినట్లయితే కర్రీ అంతా కూడా గ్రేవీ అంతా చిక్కబడటం స్టార్ట్ అయ్యింది కదా. వాటర్ అన్నీ కూడా కొంచెం ఎగిరి గ్రేవీ దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించండి. మరి పులుసు అనేది నీళ్ళుగా ఉంటే అంత టేస్ట్ అంత బాగోదండి. పులుసు అనేది కొంచెం చిక్కగానే ఉంటే రైస్కి కలుపుకుంటున్నప్పుడు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. చివరిగా కొంచెంగా కసూరి మెతి వేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఈ టైంలో సూప్ని టేస్ట్ చూసుకోండి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకుని కసూరి మేతి అలాగే కొత్తిమీర మొత్తం అన్నీ కూడా కలిసేంత వరకు కలపండి. ఇలా 2 నిమిషాలు బాగా ఉడికించండి. కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి బాగా పడుతుంది. అలా కర్రీని టేస్ట్ చూసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి 2 నిమిషాలు పులుసుని చిక్కబడేంత వరకు ఉడికించండి. మరి ఎక్కువగా చిక్కబడకుండా కొంచెంగా గ్రేవీ ఉండేలా ఉడికించి మూత పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి. ఇంకా పులుసు అనేది కరెక్ట్గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడి బెండకాయ మసాలా పులుసుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడి అన్నంలో సర్వ్ చేసుకున్నారంటే ఎక్కువగా కూడా రైస్ తినాలని అనుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.